కాళ్ళు కాళ్ళు చూడు. అవే కాళ్ళు. అవే కళ్ళ? అయితే కళ్ళు చూడు, కళ్ళు కళ్ళ చూడు, లోపలికి వెళ్ళి చూడరా. అవే కళ్ళు. అవే కళ్ళ? ఆ అమ్మాయి ఇదే అమ్మాయా? అవునండి. వెనకెళ్ళావు. ఏంటంటే వెనకెళ్ళరా. అనుకున్నాను, గుర్తేసింది. ఇదిగో అమ్మాయి, చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే కళ్ళు కనపట్లేదా? కనపడవు బాబు, కళ్ళు లేని కబోదిని. కళ్ళు కనిపించవా? అయ్యయ్యో, ఇంత అందమైన అమ్మాయికి ఆ భగవంతుడు కళ్ళు లేకుండా చేశాడే. నీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లో. మీ గొంతులో జమీందారి దర్ప వినిపిస్తుంది. జమీందారులా అండి? మా తాతలండి, మా నమస్కారం అండి. క్షమించండి, తెలియకుండా మీ దారికి అడ్డొచ్చాము, మేము వెళ్ళొస్తాం. మీ మనవరాలు వయసు దాన్ని నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి తాతగారు? నేను తాతనా? అవునండి, నా కళ్ళు కనపడకపోయినా స్పర్శతో ఆనవాళ్ళు ఇట్టే పట్టేస్తానండి. ఇప్పుడు మీరు ఎట్టుంటారో చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చూద్దాం. పట్టుదల, బుర్ర మీసాలు, బోసినోరు, బాణపట్ట. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. వచ్చిన పని ఏమిటో చూడు. ఇదిగో అమ్మాయి, ఈ ఊళ్ళో రాజ్యలక్ష్మి ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు? నన్నే అడుగుతున్నారా? చాలా బాగా తెలుసు. ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా? పుట్టిదాన్ని నాకేం తెలుస్తుందండి? అదే కదా, మిమ్మల్ని పోయి అడిగాను చూడు. అమ్మాయి గురించి చెప్పానండి. అమ్మాయి గురించి చెప్పనండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ అమ్మాయికి లోటు లేదండి. కాసిత నలుపు. నలుపా? నలుపు అంటే కారు నలుపు కాదండి, కాటుకు నలుపు. అయ్య బాబాయ్, కాటికి నలిపే అయినా పర్వాలేదు. సరిపెట్టుకుంటా సరిపెట్టుకుంటా సరిపెట్టుకుంటా. నువ్వే సరిపెట్టుకోండి. కానీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఆ అమ్మాయి గొంతు చాలా తీగా ఉంటుందండి. నోరు తెరిస్తేనే కాస్త ఇబ్బంది. అది కొన్నాళ్ళు అయితే అలవాటు అయిపోతుందండి. అలవాటు అయిపోతుందా? అదేనండి, కాస్త అంటే నెత్తి. కానీ పర్లేదండి, అమ్మాయి అదృష్టవంతురాలని పిల్ల. డాన్స్ చేస్తుందండి, బాలే డాన్స్ అండి. మళ్ళంటూ డాన్స్ చేస్తే ఏంటండి గొప్ప? ఆ అమ్మాయి ఒంటికాలతో చేస్తుందండి, అది గొప్ప. ఒంటికాలా? పాపమండి, చిన్నప్పుడే పోలియో సోకి ఆ అమ్మాయికి కాలు అవుట్ అయిపోయిందండి. కాలు కూడా అవుటా? కానీ అదృష్టవంతురాలని పిల్ల. అవును, మీ ఇంట్లో గుమ్మాలు ఎత్తుగా ఉన్నాయండి? ఏ తల తగులుతుంది కదండి. ఆ అమ్మాయి 6.5 అడుగుల పొడుగు. అయ్య బాబాయ్ బాబాయ్, మీరంత అదృష్టవంతులండి. అయ్యిల్చుకోవాల్సిన పనే లేదు. ఆడమితా బచ్చన ఉంటది. అవునండి, అదృష్టవంతురాలని పిల్లండి. మరి ఇంకా ఇంకేంటండి, టోటల్ గా అమ్మాయికి పిచ్చి అంటారు అంతేగా? బాబాయ్, మీకెలా తెలుసండి? అదొక్కటేగా మిగిలింది. కానీ అదృష్టవంతురాలని పిల్లండి. ఇంకా అమ్మాయి కళ్ళకొస్తే మిగతా అన్ని మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తేనే గానీ మాకు తృప్తి ఉండదు. చెప్పండి చెప్పండి. ఇంకా ప్రత్యక్షంగా చూడాలా? మరి మీకేం తెలియదు, ఊరుకోండి. చెప్పండి చెప్పండి. మరండి, ఇటు నుంచి స్ట్రైట్ కెళ్ళి లెఫ్ట్ కొస్తే అసలు లారీ ఉంటదండి. ఏంటంటే శబ్దం? లారీ పంచర్ అయింది. నా మాట అబ్బాయి గారు. అయ్యో